సికింద్రాబాద్ పార్సిగుట్ట సౌరాల బస్తీలో జై బజరంగ్ దళ్ యూత్ అసోసియేషన్ ఆర్గనైజర్ వెంకట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి మండప నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంపై వెంకట్ మాట్లాడుతూ, ఖైరతాబాద్ లో వినాయకుడు ఫేమస్, బాలాపూర్ లో లడ్డు ఫేమస్, మా వినాయకుడి ప్రత్యేకత 11 రోజులు నిత్య అన్నదానం చేయడం ఫేమస్ అని అన్నారు. ఈ మండపానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొని దర్శించుకుంటారని, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు నిర్వాహకులు వెంకట్ తెలిపారు. जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. సౌరాల బస్సు మాది సికింద్రాబాద్. మేము గత 15 ఇయర్స్ నుంచి నేను వినాయకుని పెడుతున్నా ఇక్కడ. ఫస్ట్ మా డాడీ పెట్టిండు. మా డాడీ, మా పెద్ద మనుషులు అందరూ ఉంటారు, వాళ్ళందరూ పెట్టారు. వాళ్ళ తర్వాత నేను పెడుతున్నాను విఘ్నేశ్వరుని. అంటే సుమారు ఇయర్లీ పెంచుకుంటూ వెళ్తుంటారా? ఇయర్ 2 ఫీట్స్ 3 ఫీట్స్. స్టార్టింగ్ ఎంత నుంచి పెట్టారు మీరు? మీ ఫాదర్స్, డాడీ గారు పెట్టారంటున్నారు. అంటే విద్యా వాళ్ళు ఎవరి ఇయర్ ఇదే మతంగా పెట్టారు. తర్వాత నేను కూడా 27-28 ఫీట్స్ నుంచి పెంచుకుంటూ వెళ్తున్నాను. సుమారు లడ్డు కూడా పెంచుతూ పోతుంటారు. లడ్డు కూడా ఇయర్ పెంచుకుంటూ వెళ్తాను. ఇప్పుడు 51 కేజెస్. 51 కేజెస్ లడ్డు. అంటే లాస్ట్ తీసే రోజు ఏమైనా వేలంపాట ఇట్లా ఏమయ్యా, మేము వచ్చిన భక్తులకు శోభాయాత్రలో పనిచేస్తాం. పనిచేస్తారు. ఇప్పుడు డైలీ నిత్య అన్నదానం అని చెప్పి జరుపుతున్నారు కదా, మన నిత్య అన్నదానం డైలీ సుమారు ఎంతమందికి అన్నదానం పెట్టే? రోజు నిత్య అన్నదానం 10 days ఉంటుంది మా దగ్గర. డైలీ వచ్చేసి 1500 మంది నుంచి 2000 మంది దాకా భోజనం చేస్తారు మా దగ్గర. మనలకు అన్ని నుంచి ఉన్నది. అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం మేము. మీ అసోసియేషన్ పేరు ఏంటంటే? బజరంగ్ దళ్ అసోసియేషన్. బజరంగ్ దళ్ అసోసియేషన్ అప్పటి నుంచి మీ ఫాదర్ నుంచి అసోసియేషన్ బజరంగ్ దళ్ అసోసియేషన్ అప్పటి నుంచి ఉన్నది. అంటే ఏం లేదు, నిత్యాన్నదానం మాది స్పెషల్. మెయిన్ 10 మందికి కడుపు నింపడం మెయిన్ స్పెషల్ నిత్యాన్నదానం మాకు చేయాలని కోరిక. ఇక్కడ కోరికలు కొంతమంది వచ్చి కోరికలు కోరుకుంటారు. కంపల్సరీ అవి మాకు జరిగినాయి కూడా. మా దగ్గర కోరుకున్న కోరికలు అయినాయి. మాకు నమ్ముకున్న అదే వినాయకునికి వచ్చి దగ్గర వచ్చి మొక్కిన వాళ్ళకు కూడా అయిన వాళ్ళు ఉన్నారు లైవ్లో ఇప్పటికి.